హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మరి 3 రోజులు తుఫాన్ వల్ల మరి చాలా మందికి ఎంతో నష్టం జరిగింది. మరి 3 రోజుల నుంచి తుఫాన్ వల్ల ఎవరు కూడా బయటికి రాలేకపోయారు. మేము కూడా అయితే తుఫాన్ వల్ల బయటికి రాలేకపోయాము. వర్షం అనేది కొంచెం ఆగిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి చూస్తే మా చెట్టుకైతే సీతాఫలాలు అయితే వచ్చున్నాయి. అసలు చూడండి, ఎంత పెద్ద సీతాఫలాలు, చక్కగా 2 సీతాఫలాలు అయితే వచ్చాయి. మేము అవి చిన్నగా ఉన్నప్పుడు కోతులు వచ్చి కోసుకెళ్తున్నాయని మేమైతే కవర్లు కట్టేసాము. ఇక ఈ తుఫాన్ వల్ల ఇంకా వాటి సంగతి మర్చిపోయాము. ఇంకా వర్షం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక చూస్తే చక్కగా చూడండి ఎంత పెద్ద సైజులు అయితే వచ్చాయి. ఇంకా వెంటనే చూసి ఆ సంతోషం పట్టుకోలేక ఆగలేక నేనైతే వెళ్ళి కాయలు అయితే కోసేసాను. ఎంతైనా మన చేతితో పెంచుకున్న చెట్టుకి కాయలు కనుక వస్తే ఆ థ్రిల్లే వేరు ఉంటుంది. నేనైతే వీటిని చూసి చాలా సంతోషం అయితే వచ్చింది. వెంటనే అయితే తిన్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా స్వీట్గా అయితే ఉన్నాయి. ఫస్ట్ టైము అంటే ఎన్నోసార్లు కాయలు వచ్చాయి కానీ ఇంత పెద్ద కాయ అయితే ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద కాయలు రావటం అనేది. ఇంకా అవుతున్నా ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలని నేనైతే ఆ వీడియో అయితే తీసాను. చూడండి, ఇదిగో మన కూతురికి కూడా అయితే కొంచెం పెట్టేశాను. నిజంగా సీతాఫలాలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. కొన్ని రోజులు అయితే బిజీగా ఉన్నాను, అందుకే వీడియో అయితే నేనైతే పోస్ట్ చేయలేదండి. ఇక నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను.